నమస్తే, నేను ప్రియాంకరావు. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసాక కవిత దారెటు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయింది. ఎందుకు కవిత దారెటు అంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. 30% అంటున్నప్పటికీ కూడా 30% ఓవరాల్గా వచ్చేపాటికి ఉంటుందా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇందులో కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ ప్రచారం చేస్తుందో అది కూడా ఒక కారణం అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ టైంలో కొత్త పార్టీ పెడుతుందా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉంటుందా, ఏం జరుగుద్ది, ఏం డెసిషన్ తీసుకుంటుంది కవిత అనేది ఇప్పుడంతా చర్చిస్తున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. కవిత దారిటు ఎందుకు అంటే ఎలక్షన్ రిజల్ట్ చూసాక బీఆర్ఎస్ పార్టీ అనుకున్నది సాధించలేకపోయింది, ఇటు కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఈ టైంలో పార్టీ పెట్టి ముందుకు పోగలను అని ముందుకెళ్తుందా, లేదు అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి వెళ్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా, ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు మున్సిపల్ ఫలితాలు వచ్చిన తర్వాత కవిత గారు ఎటు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఫలితాలు వచ్చిన తర్వాత రివ్యూ చేసుకుంటారు. రివ్యూ చేసుకొని జరిగిన తప్పులు ఏంటి, ఈ తప్పులు సవరించుకొని నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా సిద్ధం కావాలి అనేది ఎవరైనా ఒక అవలోకనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రివ్యూ చేసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వరకు ఏంటి, మనం చాలా బలంగా ఉన్నాం, అసలు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించామని చెప్పి ప్రజలందరూ రోజు బాధపడుతున్నారు, మళ్ళీ ఎలక్షన్ పెడితే ఇప్పటికిప్పుడు మేమే గెలుస్తాము అని చెప్పి వాళ్ళు ఒక భ్రమంలో ఉన్నారు. ఆ భ్రమలను ఎందుకు నేను పదం అని వాడుతున్నానంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ భ్రమలు విడిపోయాయి. సో తెలంగాణ సమాజం మనతోటి లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక ఎత్తుగడేస్తారు, ఖచ్చితంగా ఎత్తుగడేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎత్తుగడేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా ఎత్తుగడేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇద్దరు కలిసి ఏ ఎత్తుగడని రాజకీయంగా వేస్తూ ఉన్నారు ఈ రీసెంట్గా. ఇలాంటి పరిస్థితుల నడుమ కవిత గారు బయటికి వెళ్ళినందువల్ల మనకు నష్టం జరిగిందా, లేదా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పాలన అందించినందుకు కారణంగానే మనం వెనకబడ్డామా, లేదా ఇతింది ఫ్యామిలీ వచ్చినటువంటి గొడవల కారణంగా తెలంగాణ సమాజం ఈసడించుకుంటుందా, ఇవన్నీ వస్తాయి, చర్చించుకుంటారు. లేదా కేసీఆర్ గారి ప్రచారానికి రానందువల్ల జరిగినటువంటి నష్టమా, ప్రతి అంశాన్ని కూడా చూసుకుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ప్రధానమైన అంశం ఏంటి, ఇప్పుడు వేరే వేరే వాళ్ళు ఇన్ని ఆరోపణలు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఈ అవినీతి ఆరోపణలు ఎవరి మీద రావట్లేదు, అందరి మీద వచ్చాయి కదా అనేటువంటి లైట్ వేలో తీసుకున్నారు. ఎప్పుడైతే కవిత గారు బయటకు వచ్చి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది 2014 నుంచి అంతకుముందు ఉద్యమ సమయంలో ఏం చేసింది అనేది కళ్ళకు కట్టినట్టు తెలంగాణ సమాజానికి చూపించారు ఆవిడ. సొంత కూతురే ఆ విధంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణ సమాజం నమ్మదా? మొత్తం నేను కనుక ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి మొత్తం ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఆవిడ. హరీష్ రావు గారి గురించి మాట్లాడారా, ఫామ్ హౌస్ గురించి మాట్లాడారా, సంతోషరావు గురించి మాట్లాడారా, ఎవరెవరు ఎంత ఫామ్ హౌస్లు సంపాదించుకున్నారు, ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు, అవన్నీ క్లీన్గా తెలంగాణ సమాజం ముందు కవిత గారు పెట్టారు. ఇది బాగా పనిచేసినటువంటి అంశంగా తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని పిలిపించుకొని మాట్లాడి మళ్ళీ కవిత గారిని బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ చేసేలాగా ప్రయత్నం చేయాలి. ఒక ఆప్షన్. ఆవిడేమంటున్నారు, నన్ను అవమానించి పార్టీ నుంచి పంపించేశారు, షోకాజ్ కూడా ఇవ్వకుండా అని చెప్పి ఆవిడ అంటున్నారు. అయితే మా డాడీ మంచోళ్లే, మా డాడీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే దెయ్యాలు, ఈ దెయ్యాలే చేస్తున్నాయని చెప్పి మొదటి నుంచి అంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఆవిడ చెప్తున్నటువంటి దెయ్యాల నుంచి బయటపడి కేసీఆర్ గారు కనుక ఆవిడని పిలిపించి ఆవిడ కనుక బాధ్యతలు అప్పచెప్తే మరి ఆవిడ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మా డాడీ మంచోడు అంటున్నారు కదా ఆవిడ. అందుకేనా ఎప్పుడైనా అవకాశం వస్తుందేమోనని కేసీఆర్ గారిని ఒక్క మాట అనట్లేదు ఆవిడ? చెప్తున్నారు, ఆవిడ డైరెక్ట్ చెప్తున్నారు కదా, మా నాన్న ఉద్యమకారుడు, మా నాన్న తెలంగాణ పిత, ఆయన లేకుండా తెలంగాణ రాదు, కానీ ఆయన చుట్టూ ఉండే దెయ్యాలు అని చెప్పి అంటున్నారు ఆవిడ. సో కాబట్టి వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తారు.
ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా అనౌన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనౌన్స్ చేయాలనుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జాగరణ అని చెప్పి చేశారు కదా, జనజాగరణ అని చేశారు. అది ముగిసిన తర్వాత అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బహుశా ఆ పార్టీని అనౌన్స్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేసేలాగా బీఆర్ఎస్ పార్టీలో కవిత గారిని ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీని నడిపేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆడబిడ్డ అప్పుడు విజయశాంతి గారి లాగా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి కేసీఆర్ గారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రూట్ క్లియర్ అయినట్టే ఎవరికి, కవిత గారికి. లేదు ఇదంతా లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఇదంతా ఎందుకు, బీజేపీ వాళ్ళు కదా జైల్లో పెట్టింది, బీజేపీ వాళ్ళ సంగతి చూడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కీలకమైనటువంటి పోస్టులో చేరే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ తోటి రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంది. ఇన్ని మార్గాలు కవిత గారికి కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఆవిడేమంటున్నారంటే రాబోయే రోజుల్లో నేనే తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి నేనే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ ఆవిడనైతే ముఖ్యమంత్రిగా అయితే పదవి ఇవ్వరు కదా. అలాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటే రేవంత్ రెడ్డి గారు నేనున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఆవిడని తీసుకోమని చెప్పి ఒకనొక సమయంలో అన్నారు. మరి బీజేపీలోకి వెళ్తారంటే బీజేపీలోకి వెళ్ళరు. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ అయింది ఆవిడకి. పార్టీ ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయింది. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫలితాలను బట్టి. పట్టించుకోవట్లేదు అంటే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం పోయింది ఈ ఎలక్షన్స్ తోటి దాదాపుగా. అలాంటప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ బలోపేతం చేయాలి అని అంటే ఏం చేయాలి, నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఏ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, నాకు పార్టీ అప్పు చెప్పండి నేను చూస్తానని చెప్పి ఆవిడ అంటున్నారు. ఎందుకు ట్విట్టర్లో ట్వీట్లు చేయటం కాదు పార్టీని నడపడం అంటే, ప్రజల్లో ఉండాలని చెప్పి చెబుతున్నారు. ఇండైరెక్ట్గా కేటీఆర్ వాళ్ళు కాదు అని చెప్తున్నారు. సో ఆవిడ ఏదైతే అనుకుంటున్నారో అది జరగడానికి ఈ ఫలితాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.